మరి శ్రీశక్తి పేరుతో మహిళలకు ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంతవరకు సేవ్ అయినట్టు అంటారు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? సేవే మేడం, చాలా సేవే. హ్యాపీయా మరి మహిళలందరూ? హ్యాపీ. కొద్ది జాబుల వాళ్ళందరికీ బాగుంటుంది ఇది. సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వంలో అని అంటారు, అనుకున్నట్టుంటారు, అంటనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు సేవ్ అవ్వదమ్మా? అమ్మ మీ పేరు? పంగూరు వెంకమ్మ, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా. అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? అందరికీ ఆనందంగా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి మహిళలకి చాలా సంతోషంగా ఉంది. మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డైలీ బస్సులో తిరిగే మహిళలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు ఎంతవరకు సేవ్ అవ్వచ్చు అంటారు ఈ ఫ్రీ బస్సుల వల్ల? వాళ్ళకి ఎందుకు సేవ్ అవ్వదమ్మా? ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం అనేది మరి మంచి పథకమే అంటారా? మంచిదే, మంచి పథకమే పెట్టాడు, మంచిగానే చేస్తున్నాడు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వంలో మరి ఇస్తానన్న ప్రతి ఒక్క హామీల్ని మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? చేస్తున్నారండి, నెరవేరుస్తున్నారు ఒక్కోటి పర్వాలేదు. పిల్లలకి డబ్బులు పడ్డాయి, కొంతమంది 3 ఉండాలి 4 ఉండాలకి పడ్డాయి. మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉండిద్ది అనుకుంటున్నా ఫ్రీ బస్సులు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా, ఇంకా ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వంలో అని అంటారు, అనుకున్నట్టుంటారు, అంటనే ఉంటారు వాళ్ళు. చేయలేదని ఇప్పుడు దాకా అని అంటున్నారు. ఇప్పుడు పెట్టారుగా ఇది తెలిసింది వాళ్ళకి. మరి శ్రీశక్తి పేరుతో మహిళలకు ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు అడగని చెప్తాను. మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఇది చాలా వరకు సేవే అంటారా? అంటే చాలా వరకు మేలు జరిగిద్ది అంటారా ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? మేలే జరిగిద్ది కండి, రోజు డైలీ వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది, డైలీ ఆడవాళ్ళకైతే. అలాగే మరి ఈ ఫ్రీ బస్సులు అనేది తీసుకురావడం మరి ఇవ్వడం ఇది మంచి పథకమే అంటారా? మంచి పథకమేనండి. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. చేస్తారండి, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎన్ని చేసినా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇస్తానన్న ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నారు, చిన్నగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తారమ్మా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అయితే బాగుంటుంది, ఇంకా బాగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం అంతే. మరి అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే అంటారా? మంచి ప్రభుత్వమే. మరి శ్రీశక్తి పేరుతో మహిళలకు ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఇది చాలా మేలు జరుగుతుంది అంటారా? జరుగుతుంది, పర్వాలా, మంచిగానే ఉంది. మరి ఈ ఫ్రీ బస్సులు తీసుకురావడం కానివ్వండి, అలాగే ఇవ్వడం కానివ్వండి, మంచి పథకమే అంటారా? మంచి పథకమే, ఇది బాగానే ఉంది, మాకు మంచిగా ఉందండి. మరి మాకు మంచిగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారా లేదా? చిన్నగా చేసుకొస్తండు కండి, ఇంకేమైంది, ఇంకేం కావాలా? చేస్తంటే ఆ 4,000 పింఛన్ ఇస్తుండు, 6,000 ముఖ్య వాళ్ళకి ఇస్తాం, ఇంకా ఏం కావాలా? ఇంకా అంతకంటే మాకు మంచిగానే ఉంది. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, తప్పుడు హామీలు చేయట్లేదండి, బాగానే చేస్తుండు, మాకు మంచిగానే ఉంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటారులే, అంటానికి ఏమొచ్చులే, నోటికి ఏముంది, మాకు మటుకు బాగుందండి. ఒక సంగతి, మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. శ్రీశక్తి పేరుతో మహిళలకు ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉంది. అలాగే మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో వెళ్ళే మహిళలకు చాలా మేలు జరిగిద్ది అంటారు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? బస్సులు పెట్టడం వల్లే మేలు జరుగుతుంది, దానికి ఇంకేముంది. ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం మరి మంచి పథకమే అంటారా మహిళలకి? మంచి పథకమేనమ్మా, మంచి పథకమే, మంచి పథకం చాలా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, మామూలుగా అట్లే అమ్మఒడి అంటారా, తల్లి వందనం బాగానే పడుతున్నాయండి, బాగా ఇస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. చేస్తూనే ఉన్నారు, వాళ్ళతో పనికేం పని చేసుకుంటే బాగున్నారు సారు, పెద్ద సారు చేసుకుంటే బాగున్నాడు, ఏది పెట్టినా కానీ
అన్నీ మనకు సౌకర్యం చేస్తున్నాడు. మరి ఇంకా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటారా ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? హ్యాపీగా ఎక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడే స్టార్టింగ్ ఉండేది కదా తెలియాల్సిన దాని గురించి. మరి ఇంకా రాబోయే రోజుల్లో మహిళలకి మంచి సపోర్ట్, మంచి అండగా ఉండిద్ది అంటారా ఈ కూటమి ప్రభుత్వం? ఉండిద్దండి, ఉండిద్ది. అమ్మ, ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పథకం అండి ఇది. ఫ్రీ బస్ మీద మంచి పథకం, అది మంచి ఆడవాళ్ళకి మంచి మేలు. మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? కూటమి ప్రభుత్వం మేము అసలు దాని ఇంటర్ కాదు మేము. ఫస్ట్ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నామండి మేము. అమ్మగారు, మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఇంకెక్కడి నుంచి జరిగే కదా, జరుగుతుంటే మంచిగా ఉంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా తొందరగా వెళ్తారు ఆఫీసులకి. బాగానే ఉంటుంది మేడం గారు. మరి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మరి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలను చేసుకొని మరి డైలీ వెళ్ళే వాళ్ళకి ఎంతవరకు ఆదా చేయొచ్చు అంటారు డబ్బులు? సుమారుగా ఆదా చేసుకోవచ్చు. ఛార్జీలు మిగులుతున్నాయిగా, అవి ఆదా అవుతాయి కండి. అది మరి ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం మరి మంచి పథకమే అంటారా మహిళలకి? మంచి పథకమే, మంచి పథకమేనమ్మా. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వంలో కూడా మేమేం గెలుస్తామని కూడా ఆడ అంటున్నారు. అది లేకుండా చేయాలి చంద్రబాబు గారు, నాయుడు గారు ఫైల్లోకి తేవాలి. బాగుంటుంది. అమ్మ, మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఇది చాలా మేలు జరుగుతుంది అంటారు ఈ ఫ్రీ బస్సు? చక్కగా కొద్ది జాబుల వాళ్ళందరికీ బాగుంటుంది ఇది. ఎంతో కొంత ఆదా అయినట్టు అంటారా? అవును, మరి ఎంతో కొంత ఆదా అయినట్టేగా. కొద్ది జాబుల వాళ్ళకి ఆ ఛార్జీ మందమైన మిగుల్చుకుంటారు కదా కుటుంబం గడుపుకోవటం కోసం. అమ్మ, మరి ఈ ఫ్రీ బస్సులు తీసుకురావడం కానివ్వండి, ఇవ్వడం కానివ్వండి, మరి ఇది మంచి పథకమే అంటారా మహిళలకి? చాలా మంచి పథకం. పోవాలన్నా రావాలన్నా కొద్ది వాళ్ళు ఉంటారు కదా, బాగుంటుంది. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఇంకా ఏమీ చేయట్లేదు అని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. అది సాధ్యం. ఎవరు ఇంకా నాలుగు ఏముంది అటు అంటాడు మళ్ళీ ఇది కదా. తలబడిన ఆయన బాగా చేస్తాడు, అన్నీ అనుకూలంగా ఉంటాడు, అందరికి అనుకూలంగా చేస్తారు. ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండడు కదా. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇస్తా అన్న ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నాడు, ఒకదానితో ఒకటి తీసుకొస్తున్నాడు కదా, బాగుంది. ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు బాగా నచ్చింది. అయితే వెళ్తారా మరి రోజు బస్సులో? వెళ్ళటానికి వచ్చింది. హ్యాపీయా మరి మహిళలందరూ? హ్యాపీ. ఏం చెప్తారు అయితే మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచి ప్రభుత్వం. అమ్మ, మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? మాకైతే హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. అమ్మ, మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళకి కొంతవరకు సేవ్ అయినట్టు అంటారు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? సేవే మేడం, చాలా సేవే. ఆల్రెడీ ఎక్కారు, వెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. మరి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మరి ఇలా చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఒక నెలకు వచ్చి ఎంతవరకు ఆదా చేయొచ్చు అంటారు డబ్బులు? చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకైతే మినిమం రోజుకు 100 రూపాయలు ఉంటుంది కదా మేడం. మామూలుగా బయట మైలబార్ నుంచి విజయవాడకు రావాలంటే ఎలాగో రోజుకు వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. ఇది సేవ్ అయినట్టే కదా మేడం. 6,000 రూపాయలు 8,000 రూపాయలు అలా సేవ్ అయినట్టే కదా. మరి ఇంకేంటి మేడం? మరి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు ఈ ఫ్రీ బస్సు పథకం అనేది మంచిదే అంటారంటే మహిళలకి తీసుకొచ్చి అందుబాటులోకి ఇవ్వడం అనేది మంచిదే మేడం, చాలా మంచిది. స్త్రీ అనేది ఎక్కడికి వెళ్ళినా ఒక దృక్పథంతో డేరింగ్ అండ్ డాషింగ్తో బయటకు రావడానికి మాకు ఇది ఒక అవకాశం. అది మరి కూటమి ప్రభుత్వంలో మరి ఇస్తానన్న ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నారు. ఓకే, దానికైతే ఓకే మేడం. రాబోయే రోజుల్లో మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మన ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి, ఇంకా దీనికంటే ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది. అది మరి వెళ్తారా ఇక నుంచి ఫ్రీ బస్సులో? వెళ్ళడానికే మేడం, అలా ఎక్కాము, ఇలా వచ్చాం. ఫ్రీ బస్సు మేమే స్టార్ట్ చేసాం. అది మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే అంటారా? చాలా మంచి ప్రభుత్వం. మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే ఏం చెప్పమంటారు, మాకైతే హ్యాపీ మేడం. దీని గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎదటి వాళ్ళు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు. మాకైతే హ్యాపీగా ఉంది. మేము జర్నీ చేయడానికైనా ఎక్కడి నుంచి అయినా చాలా సంతోషంగా వచ్చాం, చాలా సంతోషంగా తిరిగి మళ్ళీ వెళ్తాం.